Good morning, children. Today also we learn question answers in the lesson The World Between Wars 1900 to 1950, Part 1. See here. Describe the consequences of the World Wars. World Wars జరగడం వలన కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి, వాటి వల్ల నష్టాలు ఏమిటి? వైడ్ స్ప్రెడ్ డెత్స్ అండ్ ఇంజురీస్ అకర్డ్ డ్యూ టు వరల్డ్ వార్స్. ఆర్మ్స్ రేస్ ఇంక్రీజ్డ్. డెత్స్ అండ్ ఇంజురీస్, గాయాలు, డెత్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అట్లానే ఆర్మ్స్ రేస్ ఇంక్రీజ్, ఆర్మ్స్ అంటే వెపన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు. ద నీడ్ ఆఫ్ ద డెమోక్రటైజేషన్ ఆఫ్ ద పవర్ వాజ్ ఐడెంటిఫైడ్. నీడ్ ఆఫ్ డెమోక్రటైజేషన్ ఇంక్రీజ్ కూడా అయ్యింది. సెవరల్ ఎంపైర్స్ ఎండెడ్, ఎన్నో ఎంపైర్స్ ఎండ్ అయిపోయినాయి. కాలనీస్ బికేమ్ ఇండిపెండెంట్, కొన్ని కాలనీస్ ఇండిపెండెంట్గా ఉన్నాయి. న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ లీగ్ ఆఫ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వర్ ఫార్మ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ పీస్ కోసము కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేశారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి? ఆర్గనైజేషన్స్ అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఉమెన్ గాట్ రైట్ టు ఓట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బ్రిటన్లో ఉమెన్కి ఫస్ట్ టైం రైట్ టు ఓట్ అనేది అప్పుడే వచ్చింది, వరల్డ్ వార్ అప్పుడు. వాట్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ దట్ లెడ్ టు ద ఫస్ట్ వరల్డ్ వార్? ఫస్ట్ వరల్డ్ వార్కి జరగడానికి మెయిన్ కారణం ఏంటి? సీ ద ఆన్సర్. ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఫర్ వరల్డ్ వార్ I వాజ్ మర్డర్ ఆఫ్ ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా బై ఎ సెర్బియన్ ఫెనాటిక్ ఆన్ 28th June 1914. మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రేలియాని వాళ్ళు చంపేశారు, మర్డర్ చేశారు. ఎప్పుడు? 28 June 1914లో మర్డర్ చేశారు. ఆస్ట్రియా ఇమీడియట్లీ డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. కాబట్టి ఆస్ట్రియా వాళ్ళు వెంటనే సెర్బియా మీద వారు డిక్లేర్ చేశారు. యాజ్ సెర్బియా వాజ్ అలైడ్ విత్ పవర్స్ లైక్ యూకే, ఫ్రాన్స్ అండ్ రష్యా. సెర్బియా ఎవరితోటి చేతులు కలిపింది? యూకే, ఫ్రాన్స్, రష్యా. దే కేమ్ టు డిఫెండ్ సెర్బియా ఫ్రమ్ ఆస్ట్రియన్ అటాక్. వీళ్ళు డిఫెండ్ చేయడానికి వచ్చారు. యూకే, ఫ్రాన్స్ అండ్ రష్యా డిఫెండ్ చేయడానికి వచ్చారు ఆస్ట్రియాని. సెంట్రల్ పవర్స్ లైక్ జర్మనీ అండ్ ఇటలీ allied with ఆస్ట్రియా జాయిన్డ్ ఆన్ హర్ సైడ్. ఆస్ట్రియా సైడ్ ఎవరు వచ్చారు? జర్మనీ అండ్ ఇటలీ వచ్చారనమాట. దిస్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ I. ఇది వరల్డ్ వార్ I స్టార్ట్ అవ్వడానికి మెయిన్ బిగినింగ్ రీజన్ అనమాట. సీ ద నెక్స్ట్ వన్. యూ వాంట్ టు రివీల్ ద రిజల్ట్స్ ఆఫ్ వార్ టు ద పీపుల్. మీరు ప్రజల కోసము వార్ వల్ల నష్టాలు ఏంటని చెప్పాలనుకుంటే రైట్ ఎనీ 4 points విచ్ యూ ఫర్నిష్ ఇన్ యువర్ ఓన్ మేడ్ పోస్టర్. మీరేం రాస్తారా వార్ వల్ల నష్టాలు ఏంటి అంటే, ఫస్ట్, వార్ మీన్స్ వైలెన్స్, వార్ మీన్స్ డిస్ట్రక్షన్, వార్ క్రియేట్స్ సివియర్ థ్రెట్ టు హ్యుమానిటీ, వార్ ఎఫెక్ట్స్ బోత్ ద విక్టోరియస్ కంట్రీ అండ్ ద డిఫీటెడ్ కంట్రీ అలైక్, సే నో టు వార్, ఎస్ టు పీస్. ఏమనొచ్చు? వార్ అంటే వైలెన్స్, డిస్ట్రక్షన్, థ్రెట్ టు హ్యుమానిటీ అంటే గెలిచిన కంట్రీ నష్టపోతుంది, అట్లానే ఓడిపోయిన కంట్రీ కూడా నష్టపోతుంది. ఎఫెక్ట్స్ రెండు కంట్రీస్కి అలానే ఉంటాయి వార్ తోటి. సో యూ కెన్ రైట్ దిస్. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టైమ్ లైన్ చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు, ఏ ఇయర్లో ఏం జరిగినాయని. దాన్ని బట్టి కింద క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని మీరు ఆన్సర్ చేయాలి. సీ హియర్ ద చార్ట్. బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ July 28th, 1914. 1914లో బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. రష్యన్ రెవల్యూషన్ 1917. ఎండ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ 1918. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ 1919. ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ 1919. రైజ్ ఆఫ్ హిట్లర్ ఇన్ జర్మనీ 1933. బ్రేక్అవుట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ 1939. జర్మన్ ఇన్వేజన్ ఆఫ్ USSR 1941. ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1945. ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ 1945. దిస్ ఈజ్ ద టైమ్ లైన్ చార్ట్. ఇక్కడ ఒక టైమ్ లైన్ చార్ట్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు, అబ్జర్వ్ చేయండి. వెన్ డిడ్ ద రష్యన్ రెవల్యూషన్ టేక్ ప్లేస్? రష్యన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? రష్యన్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ 1917. విచ్ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ ఫర్ ద పీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ II? వరల్డ్ వార్ II తర్వాత పీస్ కోసం ఏ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు అంటే, ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ ఫర్ పీస్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ II. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద పీస్ ఆర్గనైజేషన్స్ దట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ 2 వరల్డ్ వార్స్? 2 వరల్డ్ వార్స్ తర్వాత ఏ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేశారు అంటే, లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ I. యునైటెడ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II. ఇవి క్వశ్చన్స్. Observe the slide. See here next question. Observe the following table and analyze the military expenditure in the World War I participant countries.
ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. అక్కడ మిలిటరీ ఎక్స్పెండిచరు వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఎంతెంత ఖర్చు చేశాయనేసి ఇచ్చారు. ఇయర్ 1880 132 మిలియన్ పౌండ్స్, 1890 158 మిలియన్ పౌండ్స్, 1900 205 మిలియన్ పౌండ్స్, 1910 288 మిలియన్ పౌండ్స్, 1914 397 మిలియన్ పౌండ్స్. See here answer. From 1880 to 1914, the military expenditure of the government of these countries acted on behalf of their capitalists to increase their areas of influence and reduce the areas under their competitors. 1880 నుంచి 1940 వరకు military expenditure. See here answer. From 1880 to 1914, military expenditure of the governments of these countries acted on behalf of their capitalists. Capitalist behalf military expenditure ఇంక్రీజ్ చేసుకుంటూనే వచ్చారు. అండ్ రెడ్యూస్ ద ఏరియాస్ అండర్ దేర్ కాంపిటీటర్స్. సెకండ్ పాయింట్, యాజ్ న్యూ ఇండస్ట్రియల్ పవర్స్ లైక్ జపాన్, జర్మనీ అండ్ ఇటలీ ఎమర్జ్, దే వాంటెడ్ టు డివైడ్ ద కాలనీస్. న్యూ ఇండస్ట్రియల్ పవర్స్ వచ్చిన జపాన్, జర్మనీ, ఇటలీ వాళ్ళు కాలనీస్ని డివైడ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఓల్డ్ పవర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రము రెడీగా లేవన్నమాట. దిస్ క్రియేటెడ్ మచ్ స్ట్రెస్, ఆఫెన్ లీడింగ్ టు వార్స్. దీనివల్ల స్ట్రెస్ వచ్చి దీనివల్ల కూడా వార్స్కి కారణము అయినాయి అన్నమాట.